హాయ్, మార్నింగ్ టాక్స్కి స్వాగతం. నెగిటివిజం ఏ లెవెల్లో తీసుకుంటారంటే పాజిటివిజం అసలు -0.1% కూడా తీసుకో. ఉదాహరణకు 2024లో ప్రపంచం మొత్తం మీద 40,50,00,000 విమానాలు తిరిగినాయండి. కానీ 2024 మొత్తం మీద 7 విమాన ప్రమాదాలు జరిగాయి. ఒకసారి విమాన ప్రమాదం జరిగితే ఇంక విమానాలంటే భయం స్టార్ట్. దాన్ని ఏరోఫోబియా అంటారు. కొన్ని లక్షల సార్లు కోనార్క్ ఎక్స్ప్రెస్ లాంటివి, గోదావరి ఎక్స్ప్రెస్ లాంటివి జరిగాయి. ఒకసారి కానీ కోనార్క్ ఎక్స్ప్రెస్ కానీ యాక్సిడెంట్ అయిందంటే ఇంక అప్పటి నుంచి అది ఎక్కడో మానేస్తారు, అదంటే భయపడడం మొదలు పెడతారు. వేల సార్లు డాక్టర్లు సర్జరీలు చేస్తాడు, కానీ ఆ సర్జరీలకి ఏమాత్రం కూడా పొగిడి వాళ్ళు కానీ మరెడుగాడు ఉండరు. పొరపాటున ఒక సర్జరీ తేడా వస్తే ఆ డాక్టర్ గారి చేతిలో అందరూ చచ్చిపోతారట. వెళ్ళొద్దని చెప్పేసి గత 35 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం నాకు తెలిసిన 2-3 డాక్టర్లు మొత్తం ప్రాక్టీస్ అంతా తగిలడిపోయిందండి. ఎన్నో మంచి పనులు చేసినా సరే పగడని వాళ్ళని ఒకే ఒక పొరపాటు జరిగితే TV9, TV5 అన్ని ఛానల్స్ పట్టుకుని పీకేస్తాయి. ఉదాహరణ, ఒక అమ్మాయి 12 పెళ్ళిళ్ళు చేసుకుంది అని వచ్చింది. అది ఫేక్ న్యూస్. అది దాని గురించి మొత్తం అన్ని ఛానల్స్ వాళ్ళు విపరీతంగా రాశారు. అది తప్పని తేలింది. ఎవ్వరూ కూడా అది చేయలేదు. అది అబద్ధ న్యూస్ అని తేలింది. రామచంద్రపురం ఎక్కడో ఎవ్వరు రాయలేరు. అంచేత ఏంటంటే మీరు నెగిటివ్ థింకింగ్నే చూస్తూ కూర్చుంటే మీ జీవితంలో అన్నీ ఇదవుతాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎప్పుడైతే ప్రమాదానికి గురైందో అప్పటి నుంచి విమానాలంటే భయపడుతున్నారు. ఎయిర్ ఇండియా అంటే ఎక్కడో వెళ్తుంది. గత 70-80 ఏళ్లలో ఎయిర్ ఇండియా ఎన్ని కోట్ల మంది ప్రయాణం చేశారు. మంచి కంటే చెడు చాలా ఫాస్ట్గా ఆకర్షించబడుతుంది. ఆ ఆకర్షణ గురైనప్పుడు ఏమవుతుంది? ఇక యాంగ్జైటీ వస్తుంది, ఓసిటీ వస్తుంది, భయాలు వస్తాయి, ఆందోళన వస్తాయి, ఎవ్రీథింగ్ వస్తాయి. మీరు గురి అవ్వాల్సిందేంటి? ఆలోచన విధానం ఇంపార్టెంట్. అది ఎన్ని లక్షల విమానాలు తిరిగినాయి, ఎన్ని కోట్ల విమానాలు తిరిగి, ఎన్ని కోట్ల బస్సులు తిరిగి, ఎంతమంది సక్సెస్ఫుల్గా డాక్టర్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఎంత చక్కటి వైద్యాన్ని ప్రజలకు ఇచ్చాడు, ఎన్ని మంచి పనులు రాజకీయ నాయకులు కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ చేశారు. ఒక పాయింట్ పట్టుకుని పీక్కు మీలో కానీ ఎదరోలో కానీ రంధ్రాన్వేషణ చేస్తే కోడిగుడ్డులకి ఈకలు పీకితే నెగిటివిజం తారాస్థాయికి వెళ్తుంది. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారు యాప్ అని డౌన్లోడ్ చేసుకుంది. వాటిలో